నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకం చెప్పేసిన వేణుస్వామి అక్కినేని నాగార్జున ఫైర్. వివరాల్లోకి వెళ్తే సమంత జాతకం 100% బాగుంది అంటున్న వేణుస్వామి. నాగ చైతన్య శోభితకి 2027 నుంచి కష్టాలు మొదలవుతున్నాయి అంటున్న వేణుస్వామి. ఒక స్త్రీ వల్ల కష్టాలు మొదలవుతాయి అంటున్న వేణుస్వామి. అసలు ఆ స్త్రీ ఎవరు? కొంపదీసి సమంత అయినా? చైతన్య శోభిత జాతకం కలవలేదంటున్న వేణుస్వామి. అప్పట్లో కూడా నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ రోజే చెప్పాను. అప్పట్లో ఎవరూ కూడా నా మాట వినలేదు. కానీ నేను చెప్పింది 100కు 100% జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నాగ చైతన్య శోభిత కూడా విడిపోయే అవకాశం ఉంది. ఇద్దరూ కలిసి ఉంటే బాగుండు అని నాకు కూడా ఉంది. కానీ వీళ్ళ జాతకం ప్రకారం అది అయ్యే పని కాదు. నాగ చైతన్య శోభిత విడిపోవడం వీళ్ళిద్దరి జాతకంలో క్లియర్ గా కనిపిస్తుందంటున్న వేణుస్వామి. 100కి 100% వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకుంటారు. జాతకంలో అది కనిపిస్తుందంటున్న వేణుస్వామి. 2027 తర్వాత విడాకులు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. వేణుస్వామిపై విపరీతంగా ఫైర్ అవుతున్న నాగార్జున నాగ చైతన్య ఫ్యాన్స్. వేణుస్వామి గారు, మీకు జాతకం చెప్పడానికి ఇంకెవరి ఫ్యామిలీ దొరకలేదా? ప్రతిసారి కూడా మా అక్కినేని ఫ్యామిలీ దొరికిందా? అసలు మీ ప్రాబ్లం నాగ చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థ ముహూర్తం ఉత్తర నక్షత్రంలో జరిగిందని, ఈ రోజు ఉదయం 9:42 వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ముహూర్తం ఉత్తర నక్షత్రం అని, లగ్నం కన్యా లగ్నం అయిందని, వీళ్ళిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఈ ముహూర్తంలో ఎంగేజ్మెంట్ అయినా సరే వివాహమైనా సరే వీళ్ళిద్దరి జాతకంలో 7వ స్థానంలో రాహు అడ్డొస్తున్నాడంట. ఆ స్థానంలో రాహు ఉండడం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడం, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయంటూ వేణుస్వామి చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరి ముహూర్తం పెట్టినటువంటి 12వ స్థానంలో శుక్రుడు గురుడు ఖాళీగా కూర్చున్నారని, అన్నిటికన్నా ముఖ్యంగా శని దృష్టి 12వ స్థానంలో ఉన్న బుద్ధుడు శుక్రుడితో ఫ్రెండ్షిప్ లో ఉన్నారని, అలాగే లగ్నంలో చంద్రుడు కేతువు, అలాగే 7వ స్థానంలో రాహు ఉన్నాడని, వీళ్ళందరూ ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ ముహూర్తం వీళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వదని, అందువల్లే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని, వీళ్ళిద్దరూ త్వరలో విడిపోయే అవకాశం కూడా ఉంటుందని, 2027 తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరూ విడిపోతారంటూ బల్ల గుద్ది చెప్తున్నారు వేణుస్వామి. ఈ విషయంపై నాగార్జున విపరీతంగా ఫైర్ అయ్యారు. అసలు నువ్వేంట్రా మా జాతకాలు చెప్పేది? ఎవడి జీవితం వాళ్ళ ఇష్టం. నచ్చితే కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు. అది వాళ్ళ పర్సనల్. మధ్యలో నీ గోలేంట్రా అంటూ విపరీతంగా ఫైర్ అయ్యారు నాగార్జున.